మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క జన్మదిన కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇవాళ కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అనగానే ఎంతో వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో జన్మదిన శుభాకాంక్షలు లెక్క ఫీల్ అయ్యి మరి ప్రతి ఒక్క కార్యకర్త కదిలి వచ్చి ఇవాళ మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. కేసీఆర్ గారు అంటే మాకు ఒక అభిమానం అని చెప్పి ఇవాళ వాళ్ళ అభిమానం కార్యకర్తలందరూ అభిమానం చాటుకుంటా ఉన్నారు. దీనికి ఇలా ఇక్కడ కనబడుతున్న కార్యకర్తల నిదర్శనము. ఇలా గవర్నమెంట్ లేకున్నా ఇలా అపోజిషన్ ఉన్నా కూడా ఇంతమంది జనం ఇలా గుండెలలో నిలిచిండు అంటే అది కేసీఆర్ చేసిన ఘనత, ఆయన చేసిన సాధించిన ఘనత. మరి ఇప్పుడు ఏడాది అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా మరి ప్రజలను మోసం చేస్తూ మరి ప్రతి ఒక్కరి మోసం చేస్తూ అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ మరి పబ్బం గడుపుకుంటూ మరి కాలం వెల్లదీస్తూ ఉన్నారు. మరి ఏ ఒక్క పింఛన్దారులకు కానీ పింఛన్ తెచ్చింది 2,000 రూపాయల పింఛన్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఇలా రైతులకు మేలు చేసింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ఇవాళ హల్దీవాగు ఎర్రటి ఎండలో మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం, ఎర్రటి ఎండలో మొత్తం ఎండిపోతుండే వాగు, అటువంటిది ఇవాళ నిండు వారుతుంది. అది ఎవరి ఘనత? కేసీఆర్ గారి ఘనత. ఇవాళ ప్రతి ఒక్కటి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసి ఇలా మరి తెలంగాణనే ఇలా మొత్తం ఇండియా లెవెల్లో తెలంగాణను అగ్రగామి నిలిపిన గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి అటువంటి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు అన్ని వర్గాలోళ్ళు, అన్ని జాతులోళ్ళు, మహిళలు కానీ, రైతులు కానీ, మరి ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ, మరి యువకులు కానీ ప్రతి ఒక్కరు ఇవాళ యాద్ చేస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మేము అనవసరంగా మా బాపును, కేసీఆర్ బాపును ఓడగొట్టుకున్నాం. ఆయన ఓడగొట్టుకున్నాక మాకు ఏంది అనేది ఇలా తెలంగాణలో మేము ఏం అనుభవిస్తున్నాం అనేది వాళ్ళకందరికీ వాళ్ళందరికీ కనబడతా ఉన్నది. ప్రజలందరికీ ఇలా ప్రతి ఒక్క గుండెల కేసీఆర్ గారు ఇలా ఏడాది అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, కొత్త గవర్నమెంట్ వచ్చి ఏం సాధించారు వాళ్ళు? ఏం చేశారు ఏడాదిలో? ఏదైనా ఒక్కటి చేసిరు అంటే ఒక్కటి చెప్పుకోవడానికి ఏదన్నదా వాళ్ళు చేసింది? ప్రతి ఒక్కటి చెప్పుకుంటే అన్ని మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. బీసీ కులగణన అనుకుంటా అల్ల మోసం చేస్తూ ఉన్నారు. మోసం చేసుకుంటా ఉంటూ ఎలక్షన్లను ఇలా గ్రామాలలో సర్పంచులు లేరు, నిర్వీర్యం అయిపోయింది. ఏడాది అయిపోతుంది. గ్రామాలలో మొత్తం గ్రామాలు కుంటు పడిపోయినాయి. మొత్తం ఊర్లలో చెత్త ఎక్కడెక్కడ చెత్త వేరుకపోయింది. వాళ్ళ సఫాయి వాళ్ళకి జీతాలు లేవు, పనిచేసే వర్కర్లకు జీతాలు లేవు. మరి గ్రామాలలో మన మోరీలు నీళ్ళ వసతులు లేక మోరీలలో నల్లాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టుగా ఇంకా దీని గవర్నమెంట్ ఇంకా పొడిగించుకుంటా ఉండు, ఏదో కులగణన అనుకుంటా, అది అనుకుంటా, ఈ పింఛన్లు అనుకుంటా, రేషన్ కార్డులు అనుకుంటా, హౌసింగ్ అనుకుంటా కాలయాపన చేసుకుంటా ఉండి కాలయాపన చేసి గవర్నమెంట్ ముందుకు నూక్కపోతా ఉన్నది. దాని దిక్కెళ్ళి ఇలా ప్రజలంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా కేసీఆర్ని యాద్ చేస్తూ ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ప్రతి ఒక్కరు. రాబోయే తరంలో ప్రతి ఒక్కరు ప్రజలు మొత్తం కేసీఆర్ వెంటే ఉండి కేసీఆర్కే మద్దతు చేస్తాడు. ప్రజలు ఎవరి నోట విన్నా కూడా, ఏ మహిళలు కానీ, ఏ యువకులు కానీ, ఏ నాయకులు, రైతులు కానీ ఎవరి నోట విన్నా కూడా కేసీఆర్ కావాలని యాద్ చేస్తున్నాడు. మరి అంటే ఎంత గుండెలలో ఉన్నాడు కేసీఆర్, ఎంత బాగా చేస్తే కేసీఆర్ ప్రజల గుండెలలో నిల్చుండు కేసీఆర్. కాబట్టి ఇలా కేసీఆర్ గారి జన్మదినం మేము బ్రహ్మాండంగా ఇలా పెద్ద ఎత్తున మాసాపేట గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుకున్నాం. మాసాపేట మండలంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క జన్మదిన ఈ కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. హరీష్ రావు గారి నాయకత్వం, సుందా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ.